తలుపులు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. గోడలు కన్నాలు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. దారి దోపిడీలు చేయాల్సిన పని కూడా లేదు. ఉన్న చోటనే కూర్చొని కోట్లు సంపాదించవచ్చు. దీనికి కావాల్సింది మాట నేర్పరితనం, మరి కాస్త కంప్యూటర్ మీద పరిజ్ఞానం. ఈ 2 నైపుణ్యాలను పెట్టుబడిగా పెట్టుకొని సైబర్ నేరగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. సిబిఐ అధికారులమని, లేదా ఏసీబీ అధికారులమనో, లేదా ఈడీ అధికారులమనో ఇలా రకరకాల పేర్లు చెప్తూ మీ అకౌంట్లో కోట్ల కొద్దీ ట్రాన్సాక్షన్స్ జరిగాయని, మీ పిల్లల్ని అరెస్ట్ చేశారని, ఇలా రకరకాలుగా బెదిరిస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్ళి మన వివరాలని చెప్తూ మనల్ని నమ్మిస్తారు. ఇలా ప్రతిరోజు ఎంతోమంది సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బును పోగొట్టుకుంటున్న విషయం మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. మరి ఈ సైబర్ మోసాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? అసలు వాస్తవాలేంటి? వీటి నుండి మనం ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం సమగ్రంగా తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, నా పేరు చెంచిరెడ్డి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇందులో మొదటి సైబర్ మోసాన్ని గురించి తెలుసుకుందాం. ఇది పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ స్కీమ్. పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయాలని క్రిమినల్స్ పెన్షనర్కి కాల్ చేస్తారు. ముందుగా సైబర్ నేరగాళ్లు పెన్షనర్ పీపీఓ ఐడి, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, మంత్లీ పెన్షన్, నామినీ మొదలగు వివరాలని చెప్పి పెన్షనర్ని నమ్మిస్తారు. పెన్షన్ డైరెక్టరేట్ నుంచి కాల్ చేస్తున్నామని, లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేయడానికి ఓటీపీ వస్తుందని దాన్ని చెప్పమంటారు. ఓటీపీ చెప్పామంటే మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బు ఖాళీ అవుతుంది. ఇక్కడ వాస్తవం ఏంటంటే, డైరెక్టరేట్ నుంచి ఏ పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తామని ఫోన్ ద్వారా అడగరు. అందుకని ఈ రకమైన కాల్స్కి రెస్పాండ్ కావద్దు. రెండో స్కామ్, ట్రాయ్ ఫోన్ స్కామ్. మీ ఫోన్ నంబరు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగించబడుతుందని, అందువల్ల ఈ నంబరు మీద సేవలు నిలిపివేయాల్సి వస్తుందని, మళ్ళీ సర్వీసులు పొందాలంటే ట్రాయ్ అధికారులతో మాట్లాడాలంటూ స్కామర్లు బెదిరిస్తారు. సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులుగా పరిచయం చేసుకొని మీ నుండి డబ్బును డిమాండ్ చేస్తారు. వాస్తవం ఏంటంటే, ట్రాయ్ వాళ్ళు ఫోన్ నంబర్కు సర్వీసులు నిలుపుదల చేయరు. సర్వీసులు నిలుపుదల చేయాలంటే టెలికాం కంపెనీ వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది. మూడవ స్కామ్, పార్సిల్ స్టక్ ఎట్ కస్టమ్స్. పార్సిల్ స్కామ్ అంటారు దీన్ని. మీరు పంపిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు లేదా చట్టవిరుద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయని, ఈ పార్సిల్కి మీ ఆధార్ లింక్ అయి ఉందని చెప్పి బెదిరిస్తారు. ఈ కేసు నుండి బయటపడాలంటే డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. లేదంటే కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తారు. వాస్తవం. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే డిస్కనెక్ట్ చేసి పోలీసులకు రిపోర్ట్ చేయాలి. నాలుగవది డిజిటల్ అరెస్ట్. మీరు ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని, మీ పాన్ నంబర్తో ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్స్ చేసి ఉన్నారని స్కామర్లు పోలీసులు, సిబిఐ అధికారుల పేర్లతో బెదిరిస్తారు. ఈ విషయాన్ని మీరు బయట ఎవరికైనా చెప్తే యాక్షన్ సీరియస్గా ఉంటుందని, ఇంటరాగేషన్ పూర్తయ్యేంత వరకు తమ నిఘాలోనే ఉండాలని డిజిటల్ అరెస్ట్ చేస్తారు. వాస్తవం, పోలీసులు ఎప్పుడు కూడా డిజిటల్ అరెస్ట్ చేయరు. ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేయండి. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అరెస్ట్, అంటే కుటుంబ సభ్యుల అరెస్ట్ అన్నమాట. మీ అబ్బాయి లేదా అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారని, అరెస్ట్ నుండి తప్పించుకోవాలంటే డబ్బులు చెల్లించాలని స్కామర్లు డబ్బును డిమాండ్ చేస్తారు. వాస్తవం ఏంటంటే, ఇటువంటి సందర్భాల్లో మీరు మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్. మీరు వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డ్తో భారీ లావాదేవీలు జరిగాయని, దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆరా తీస్తున్నారని మీకు కాల్ వస్తుంది. కావాలంటే పై అధికారులతో మాట్లాడండి అని కూడా కాల్ మరొకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకా మీ క్రెడిట్ కార్డ్ సివివి, ఓటీపీ మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. వాస్తవం, మీ కార్డు మీద ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇంకా అనుమానం కలిగితే బ్యాంకు అధికారులను సంప్రదించండి. తర్వాత స్కామ్, బ్యాంక్ అకౌంట్ రివార్డ్ పాయింట్స్. మీ అకౌంట్కి సంబంధించి రివార్డ్ పాయింట్స్ మునిగిపోతున్నాయని, అవి వెంటనే రిడీమ్ చేసుకోవాలని, లేదంటే పెద్ద మొత్తంలో నష్టపోతారని చెప్పి తెలియజేస్తూ స్కామర్లు మీ ఫోన్కి ఎస్ఎంఎస్ పంపుతారు. ఈ ఎస్ఎంఎస్లోని లింక్ మీద క్లిక్ చేసి రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేసుకోవాలని కూడా చెప్తారు. వాస్తవం ఏంటంటే, ఇటువంటి లింకుల మీద క్లిక్ చేయొద్దు. సందేహం ఉంటే మీ బ్యాంకుకు వెళ్ళి అధికారులను సంప్రదించి వివరాలు కనుక్కోండి. తర్వాత స్కామ్, మిస్టేక్ మనీ ట్రాన్స్ఫర్. అంటే పొరపాటుగా మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పటం. మీ అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ అయిందని స్కామర్స్ మీకు ఒక ఫేక్ మెసేజ్ పంపిస్తారు. ఆ డబ్బు పొరపాటుగా మీ అకౌంట్కి జమ అయిందని, ఆ డబ్బు తిరిగి చెల్లించాలని మిమ్మల్ని కోరుతారు. డబ్బులు తిరిగి చెల్లించాలంటే మీకు మెసేజ్ వస్తుందని, దాని మీద క్లిక్ చేసి ఓటీపీ చెప్తే చాలు, డబ్బు వెనక్కి వస్తుందని చెప్పి మీతో ఓటీపీ చెప్పించుకుంటారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు
మీరు వెంటనే మీ అకౌంట్ చెక్ చేసుకోండి. బ్యాంకుకి వెళ్ళి వివరాలు తెలుసుకోండి. తర్వాత స్కామ్ కేవైసీ అప్డేట్. మీ కేవైసీ గడువు ముగిసిందని అప్డేట్ చేసుకోవాలంటే ఈ కింద పంపిన లింక్ మీద క్లిక్ చేయండి అంటూ ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ని స్కామర్లు పంపిస్తారు. పొరపాటున కూడా మీరు ఆ లింక్ని ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే మీరు స్కామర్ల బారిన పడ్డట్టే. ఇంకొన్నిసార్లు స్కామర్లు మీ కేవైసీని అప్డేట్ చేయడానికి ఆధార్ నంబరు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారు. చెప్పకపోతే మీ బ్యాంక్ లావాదేవీలు సీజ్ అవుతాయని కూడా బెదిరిస్తారు. వాస్తవం ఏంటంటే బ్యాంకులు ఎప్పుడూ కూడా లింకుల ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకోమని చెప్పవు. మీరు బ్యాంకుకు వ్యక్తిగతంగా వచ్చి అప్డేట్ చేసుకోవాలని కోరతారు. తర్వాత స్కామ్ ట్యాక్స్ రీఫండ్. మీరు చెల్లించిన ట్యాక్స్ తిరిగి మీకు కొంత వెనక్కి వస్తుందని నకిలీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లుగా మీకు ఫోన్ చేసి పరిచయం చేసుకుంటారు. ట్యాక్స్ రీఫండ్ చేయడానికి మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఇంకా మీ మొబైల్కి ఓటీపీ వస్తుందని దాన్ని కూడా చెప్పమని మిమ్మల్ని కోరతారు. వాస్తవం ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దగ్గర మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మరలా మీరు వారికి ఆ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు. తర్వాత స్కామ్ సిబిఐ లేదా ఈడీ అధికారుల పేరుతో బెదిరింపులు. మీ కుటుంబ సభ్యులు అమ్మాయిల్ని వేధిస్తూ ఉంటే అరెస్ట్ చేశామని, ప్రస్తుతానికి మీ అబ్బాయి మా కస్టడీలో ఉన్నాడని, వదిలిపెట్టాలంటే డబ్బు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా చేయాలని, లేదంటే మీ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని బెదిరిస్తారు. వాస్తవం వెంటనే ఫోన్ కట్ చేసి మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి నిర్ధారించుకోండి. లేదంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. తర్వాత స్కామ్ రిచ్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్లో మేము చెప్పిన స్టాక్పై పెట్టుబడులు పెడితే వెంటనే ఎక్కువ లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రకటనలు వస్తాయి. అధిక రాబడి ఆశ చూపి స్కామర్లు మీ నుంచి డబ్బును వాళ్ళ అకౌంట్లో కట్టించుకుంటారు. ఇలా ఆశపడితే చివరికి మనకు మిగిలేది నిరాశే. ఇలాంటి ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వాస్తవం మనకు తెలిసిన స్టాక్ బ్రోకర్ దగ్గర మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టాలి. తర్వాతది అతి ముఖ్యమైనది కూడా. ఇది స్కామ్ లాంటిదే కానీ చాలామంది దీంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇదేంటంటే ఏఈపిఎస్ సిస్టమ్ ద్వారా, అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీ డబ్బును ఏటీఎం నుండి డ్రా చేయటం. ఇది ఎలా అంటే మీ వేలిముద్రలను స్కామర్లు సంపాదించి క్లోనింగ్ చేసి వేలిముద్రలు సృష్టించి ఏటీఎం నుండి డబ్బులు డ్రా చేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీ ఫోన్లో ఎంఆధార్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బయోమెట్రిక్స్ బ్లాక్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. ఇంకొక స్కామ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తాలు తొందరగా మీరు పొందవచ్చని, దానికోసం మిమ్మల్ని మోటివేట్ చేసి మీ దగ్గర నుంచి కొంత డబ్బును కట్టించుకుంటారు. కొద్ది కాలం తర్వాత మీ డబ్బు రెట్టింపైందనో లేదా రెండింతలైందనో మీకు చెప్పి ఈ డబ్బు మీకు మరలా వెనక్కి చెల్లించాలంటే దీనికి ట్యాక్స్ కింద కొంత అమౌంట్ చెల్లించాలని చెప్పి మరలా మీ దగ్గర నుంచి కొంత డబ్బుని వాళ్ళు కట్టించుకుంటారు. ఇలా ఏదో ఒకటి ట్యాక్స్ అని, ప్లాట్ఫారం ఫీ అని, ఇలా రకరకాల పేర్లు చెప్తూ మీ డబ్బంతా వెంటనే వచ్చేయాలంటే, వెంటనే కట్టకపోతే మళ్ళీ ఈ డబ్బు వెనక్కిపోతుందని మిమ్మల్ని నమ్మించి మిమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే స్కామర్లు రకరకాలుగా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మొదటిది అనుమానాస్పద లింకుల మీద క్లిక్ చేయొద్దు. రెండోది నగదు వివరాలను బ్యాంకుల ద్వారా నిర్ధారించుకోవాలి. తర్వాతది అనుమానాస్పద కాల్స్ లేదా నంబర్లపై దగ్గరలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. కేవైసీని వ్యక్తిగతంగా అప్డేట్ చేసుకోవాలి. వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను ఎవరితో పంచుకోవద్దు. తర్వాతది అధిక రాబడి పథకాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాచారం ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని సమాచారం ఇవ్వాలి. మరి ఇటువంటి మోసాలు జరిగినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎలా చేయాలి? మొదటిది నేషనల్ కన్జ్యూమర్స్ హెల్ప్ లైన్ 1800111400 లేదా cybercrime.gov.in ఈ వెబ్సైట్లో మనం కంప్లైంట్ చేయొచ్చు. మూడవది వెంటనే దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ చేయొచ్చు. చివరిగా సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయటం ద్వారా కూడా మనం మోసాన్ని అరికట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.